చెప్తాను కంగారు ఎందుకు. ఇప్పుడు నాకు ఉంటే నేను నిన్న కూడా చెప్పాను మేము మీడియా మిత్రులు, నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలేండి, రాష్ట్రం మీదలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కేశినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేశినేని నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు. అర్థమైందా? ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలాగా చూస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం. ఇప్పుడు మొండితో జగన్మోహన్ అన్నాడు, ఆయన పల్మనాలజిస్ట్. మన కరోనాలో కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక పల్మనాలజిస్టు ఈ దేశంలో. నాకు తెలుసు ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడా సంపాదించగలడు. ఈయన ఓన్లీ ప్రాక్టీస్తో, అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం ఒకళ్ళ మీద అనంతరం బతుకుతున్నాం? తప్పది. దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశాను, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే, గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత. అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగా, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారును ప్రధానమంత్రి గారు మనం కలిశారు. మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా, ఆయన బీజేపీలో చేస్తున్నాడా? చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు, అన్ని పార్టీలకు కలుస్తాం. లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం, ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా. సో నిన్న పొద్దున కూడా చూశాను ఈ నెలలో, ఎక్కడ మొన్న అనుకుంటా, ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఎంపీ కేశినేని నాని పొద్దున నిన్న గుర్తురాట్ల నాకు. సరే, నేను అనేది ఏంటంటే, ఆ రోడ్డు PMJC రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద. అలా ఇక్కడ రిక్వెస్ట్ మీద, ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నా. ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది? మీడియాకి నేను అనేది మీరు ఒకళ్ళంటలా పొద్దున నిన్న అనుకోండి, ఈనాడు నిన్న ఇవాళ గుర్తురాట్ల నాకు. రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి ఉంది. అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని, టీడీపీ ఎంపీ కలిసి. మరి ఇంకేం మీరు అడిగేది? మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు, మీరే పెడుతున్నారు. సరే, పార్టీలకు అది వేరే అనుకోండి, ఆ రాజకీయాలు మంచివి కాదు. సార్, చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు, కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర కానీ నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పచెప్పారు. నేను అనేది ఏంటంటే, నేను ఎవరిని తప్పట్లేదు, చంద్రబాబు గారిని తప్పట్టను, పార్టీని తప్పట్లేదు. ఎందుకంటే చూడండి, పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి. పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దాంట్లో భాగం. కాకపోతే ఏంటంటే, ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నా వెంటున్నారు. సో నేను అందుకే ఇప్పుడు అంటే, ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను ఉండటం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం, ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం, ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాను. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ఐ థింక్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా ఇది, అన్ని అర్థాలు దాంట్లోనే ఉన్నాయి.